ఈవిడేంటో ఈవిడ బుద్ధేంటో పొగరేంటో అహమేంటో అహంకారమేంటో వీడికి తెలుసు, నాకు తెలుసు. ఊరికే ఆడదాన్ని మగాడు మెడపట్టి బయటికెట్టడు. దీని స్వార్థం కోసమే ఆనాడు వీడి వృత్తికి అన్యాయం చేసేలా చేసింది. వీడి మనసు గాయపరిచింది. గతం గురించి గుణగణాల గురించి తెలియకుండా ఎలా సమర్థిస్తారు మీరు? వాస్తవాలు తెలియకుండా ఉచిత సలహాలు ఇవ్వకండి. మీ మొగుడు ఎక్కడో తిరిగితే మీ చేతిలో బిడ్డని పెడితే తెలుస్తుంది అప్పుడు బాధ. ఎందుకమ్మా, ఎందుకు దాని బ్రతుకు నలుగురిలో నవ్వుల పాలు చేస్తున్నావు? దారి తప్పినోళ్ళందరూ దొంగదారులు వెతుక్కుంటారు. ఎత్తుల మీద ఎత్తులు వేసి సొత్తు దక్కించుకోవాలని చూస్తారు. ఈవిడ గారికి అణువణువున స్వార్థమే. ఆ స్వార్థంతోనే మొట్టమొదట మా ఇంట్లోకి అడుగుపెట్టింది. యోగా క్లాస్తో మా నాన్నకి దగ్గరయ్యి నాటకానికి తెర తీసింది. ఆయన దగ్గర మంచి సంపాదించింది. ఆస్తి మీద ఆశ పెంచుకుంది. పొయ్యలు ఒగలు చూపించి ఇదిగో వీణ్ణి మాయ చేసి తాళి కట్టించుకుంది. నా తమ్ముడు అదృష్టవంతుడు కాబట్టే దీని బుద్ధి తెలుసుకొని బయటికి గెంటేశాడు. పీడ వదిలింది, ఊరొదిలి దాని బతుకు అది బతుకుతుందిలే అని పట్టించుకోవడం మా పాపమైపోయింది. మెడపట్టి బయటికి గెంటే రోజున కూడా ఆశ చావక మనోవర్తిగా కోటి కోరింది. గుణ, ఈవిడ చెప్పేవన్నీ అబద్ధాలరా. వదిన డబ్బుకి ఆశపడలేదు, బిడ్డని కోరుకుందంతే. దాసిగా ఓ మూలన బతుకుతానని యాచించిందిరా. ఉచితంగా ఊడిగం చేస్తానని ఈవిడ కాళ్ళు కన్నీళ్లతో కడిగిందిరా. తను కోరింది కాపురం నిలవాలని, తను చోటడిగింది చింటి కొట్టు రోడ్డున పడకూడదని. కానీ ఈ మహానుభావురాలే నీకు అబద్ధం చెప్పింది. నీ దృష్టిలో వదిన్ని డబ్బు మనిషిగా చిత్రీకరించింది. ఏంట్రా, అప్పుడు కామ్గా ఉండి ఇప్పుడు కాకమ్మ కథలు చెప్తున్నావా? కాదు గుణ, చివిడి గారి గురించిన అసలు నిజాలు వదిని నువ్వు ఇంట్లో నుంచి గెంటేశాక తెలిసాయిరా. అసలు వదిన మీద కోపానికి, ఆ రోజు పేషెంట్ చావుకి కారణం వదిన కాదురా, నీ దుర్మార్గపు అక్క. నాతో ఫోన్లో మాట్లాడింది వదిన అనుకున్నాను, భ్రమపడ్డాను. కానీ వాయిస్ మార్చి మాట్లాడింది ఈ పాపాల పుట్ట. ఆపరా! అంతా ఒక్కటై ఈవిడ పంచన చేరి నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? తనని గొప్పగా నిలబెట్టి మళ్ళీ నా జీవితంలోకి తేవాలని చూస్తున్నారా? మీరు 1,00,000 చెప్పినా అక్క ఆపేక్షని అపార్థం చేసుకోను. నా క్షేమం కోరే నా అక్కని నేను ఈ జన్మకి తప్పు పట్టలేను. కాదురా, నిజంగా నాకు వాస్తవాలు లేటుగా తెలిసాయి. అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయిందిరా. ఇప్పుడు నేను చెప్పేదంతా నిజం రా. ప్లీజ్ రా, అర్థం చేసుకో. వద్దు, మీరు నాకేం చెప్పొద్దు. వంచింది చాలు. నచ్చజెప్పే ప్రయత్నం చేసి నన్ను నమ్మించాలనే ప్రయాసపడొద్దు. నో, నేను మీరు చెప్పేది ఏది వినదలుచుకోలేదు. వద్దు నాన్న, వద్దు, అస్సలు వినొద్దు. ఇంకా నమ్మితే పతనం అంచుకి చేరుతావు నాన్న. అమ్మ గోడు వినవు, అమ్మమ్మ ప్రార్థన వినవు. నువ్వు కన్న పిల్లలమే అని మేము చెప్పినా సరే పట్టించుకో. అబద్ధాల అక్కని నమ్మి మాదే తప్పు అబద్ధం అని వాదిస్తున్నావు కదా. నీ భ్రమలు తొలగించడానికి బ్రహ్మాస్త్రం లాంటి తాతయ్య వస్తున్నాడు. ఆయన వచ్చి ఈవిడి గారి నిజస్వరూపం బట్టబయలు చేస్తాడు. అప్పుడు నమ్ముదుగాని నాన్న. రాణిరా, రాణి. ఎవరి నిజస్వరూపం ఏంటో ఆయన నోటితోనే వింటాను. ఆ లోపు నీకు నిజం తెలియాలి నాన్న. అమ్మకి ఆస్తి మీద ఆశ అని నింద వేసింది కదా. ఎవరికి ఆస్తుల మీద ఆశో, అధికారాల మీద మోజో, పెత్తనాల కోసం పాకులాటో నీకు అర్థమయ్యేలా చేస్తా. ఏంట్రా నువ్వు నాకు అర్థమయ్యేలా చేసేది? మీ అక్క, అదే నా అత్త, నీ ఆస్తి మొత్తం తన పేరున మార్చుకుంది తెలుసా నీకు?
పిచ్చి పిచ్చిగా వాగకురా. నా ఆస్తి నా పర్మిషన్ లేకుండా అక్కెలా మార్చుకుంటుందిరా? మత్తు నానా, మత్తు మాయలో నిన్ను పడేసి. గుర్తెచ్చుకో నానా, బాగా గుర్తెచ్చుకో. నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్న సమయంలో ప్రేమ ఒలకబోస్తూ నీకు మత్తు కలిపిన జ్యూస్ ఇచ్చి నిన్ను మత్తులో జోగేలా చేసి నువ్వు ట్రాన్స్లో పలవరిస్తూ శకుంతల అని, జనని అని ఏదేదో మాట్లాడుతున్న సమయం గుర్తుందా? గుర్తు తెచ్చుకోగలవా? తను ఫోన్లో 1కి 2 సార్లు ఎవరితోనో నా తమ్ముడి ఆస్తి మొత్తం నేను రాయించుకున్నాను, మీ అప్పులన్నీ రేపో మాపో తీర్చేస్తాను అని అనడం నా చెవులతో నేను విన్నాను. ఇప్పుడు ఆ పేపర్స్ ఈ సత్యవంతురాల దగ్గరే ఉన్నాయి. మత్తులో నువ్వు చేసిన సంతకంతో నీ ఆస్తి మొత్తం అంత సొంతం అయిపోయింది డాడీ. ఇప్పుడు ఆ కాగితాలు తెప్పిస్తాను, నీ కళ్ళతో నువ్వే చూడు. అక్క మత్తుతో మూసుకుపోయిన నీ కళ్ళు అప్పుడైనా తెరుచుకుంటాయేమో చూడు. ఆ పేపర్స్ అర్జెంటుగా తెప్పించు. వెళ్ళండి అంకుల్, అర్జెంటుగా ఈవిడి గారిని తీసుకుని వెళ్ళి బీరువా బద్దలు కొట్టి ఆ పేపర్స్ తీసుకురండి. పదా. వద్దు, నేను రాను. 2 నిమిషాలు అంకుల్, మీరు ఆ పేపర్స్తో ఇక్కడ ఉండాలి. ఈవిడ గారి అసలు రూపం అందరికీ అర్థమైపోవాలి. తను ఆరాధించే అక్కేంటో నా తండ్రికి అర్థం కావాలి. నేను రాను. పదా. నేను రా నువ్వు నా కడుపున పుట్టినందుకు సిగ్గుపడుతున్నానే. ఇంతమంది బతుకులు నాశనం చేసిన నీ బతుకు ఇవాళ బయట పడేస్తా, నీ అంతు చూస్తా. గుణ, ప్రమాణ పూర్తిగా చెప్తున్నా, ఈ పిల్లలు నీ పిల్లలే. నాన్న, మేము నిజంగా మీ పిల్లలమే నాన్న. ఇవ్వు. చూడు నాన్న, చూడు, నీ కళ్ళతో నువ్వే చూడు. ఎవరు వంచకులో, ఎవరు స్వార్థపరులో, ఎవరు డబ్బు కోసం నీచానికి దిగజారారో నీ కళ్ళతో నువ్వే చూడు. నీకే తెలుస్తుంది, చూడు. వద్దు తమ్ముడు, వద్దు, చూడొద్దు. వీళ్ళంతా కలిసి కుట్ర చేస్తున్నారా? కొన్ని నిజాలు నీకు తెలియకూడదని నేను ఇంతకాలం తాపత్రయపడ్డాను. వాస్తవాలు తెలిస్తే నువ్వు భరించలేవు. వద్దు తమ్ముడు, వాటిని చూడొద్దు.